మా నాన్న పేరు కస్తూరి శ్రీనివాసులు, మా తాత పేరు కస్తూరి వెంకటయ్య నాయుడు. మా తాత ఈ భూమిని 3 ఎకరాల 50 సెంట్లు ఇంకా ఎక్కువే ఉండొచ్చు, 3 ఎకరాల ఇది భూమి మొత్తం 3 ఎకరాల 50 సెంట్లు. ఆయన 1967లో కొనుగోలు చేయడం జరిగింది. అప్పటి నుంచి మేమే సాగు చేసుకుంటున్నాము. మా తాత తర్వాత మా నాన్న, ఇప్పుడు నేను సాగు చేసుకుంటున్నాను. అయితే మా నాన్న పేరు మీద భూమి 35 సెంట్లు ఉంది. ఈ 35 సెంట్లు మొత్తం నైట్ 20 మంది వచ్చి మొత్తం ధ్వంసం చేయడం జరిగింది. వాళ్ళతో పాటు 2 జేసీపీలు, ట్రీ కటింగ్ మిషన్స్, ఇంకా వైర్ కటింగ్ మిషన్స్, ఒక ట్రాక్టరు, మొత్తం ఫుల్గా డ్రింక్ చేసి వచ్చినట్టున్నారు. మొత్తం కట్ చేసేసారు. ఏమి ఏర్లతో సహా లేవు. మేము మా జీవనాధారం ఇదే, మేము దీని మీదే బతుకుతున్నాము. దీనికి మొత్తం సుమారు 1,00,000-1,50,000 విలువ చేసే కాయలు, మామిడికాయలు ఉన్నాయి. ఏంటంటే ఇప్పుడు ఇతను గడికోట విశ్వేశ్వర అనే ఇతను మొత్తం చాలా రోగ్ టైప్ అనమాట. నాకేమైంది, నేను చట్టంలో ఉన్న లివ్ ఫెయిల్స్ను ఉపయోగించుకొని నేను ఎప్పుడు బయట తిరుగుతాను, నేను ఇలాంటి చాలా చేశానని బెదిరింపులు చాలా రావడం జరిగింది మా నాన్నకి ఈ మధ్యలో. ఇంతకుముందు కూడా చాలాసార్లు అతను అనటం నేను విన్నాను. ఇది 2019లో మాకు కోర్టు లిటిగేషన్లో, అంటే అతను మా మీద దౌర్జన్యం చేసి కోర్టుని దీన్ని ఆక్రమించుకోవాలని చూశాడు. అప్పుడు కోర్టు మాకు అతను చేసిన అపీల్ని డిస్మిస్ చేసినట్టుంది. దీంట్లో ఇది మాకు కోర్టు ఇచ్చిన పేపర్స్. కోర్టు ఇచ్చినప్పుడు మేము ఈ బోర్డుని నాటుకున్నాము. ఈ బోర్డును సైతం లెక్క చేయకుండా ధ్వంసం చేశారు. ధ్వంసం చేసి ఈ విధంగా దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. అతను నాకు చాలా ధైర్యం ఉంది అని ఆ విధంగా వచ్చి మొత్తం ధ్వంసం చేశాడు. మీరేమీ చేయలేరు, మీ వల్ల ఏమీ కాదు అంటున్నారు. ఈ కోర్టులో ఎప్పుడైతే తెగిపోయి మాకు ఇచ్చేసిందో, అలాగే లోక్ అదాలత్ కోర్టులో మేము ఒక అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. అతను సిగ్నేచర్ కూడా పెట్టారు. చూడండి, అతను సిగ్నేచర్ పెట్టిన పేపరు. దీంట్లో అగ్రిమెంట్లో ఏం జరిగిందంటే, మేము ఇంకా ఆ కస్తూరి శ్రీనివాసుల కుటుంబం జోలికి కానీ, ఈ 35 సెంట్ల జోలికి కానీ, అతని జోలికి కానీ మేము రామని అతను సిగ్నేచర్ పెట్టడం కూడా జరిగింది. దీని తర్వాత మేము ఎప్పటికైనా అతని ద్వారా మాకు కానుందని కోర్టు నుంచి పర్మనెంట్ ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకోవడం జరిగింది. ఇదిగోండి దానికి తాలూకు డాక్యుమెంట్స్. మా నాన్నకి ఈ పట్టా పాస్బుక్ ఎంఆర్ఓ గారికే డిజిటలైజ్ చేయబడింది. వాటి కూడా ఉన్నాయి. ఇది 1B అడంగలు, మీ భూమి మీ వెబ్సైట్లో మేము ఫ్రెష్గా డౌన్లోడ్ చేసింది. 35 సెంట్లు కస్తూరి శ్రీనివాసులు నాయుడు పేరుతో ఉంది. ఇది మా నాన్న పాస్బుక్. రీసెంట్గా చూడండి, డేట్ చూడండి, 2020లో ఎంఆర్ఓ గారిచే కోర్టులో విడుదలైన తర్వాత మేము డిజిటలైజ్ చేసుకోబడింది. ఇప్పుడు ఈ అఘోరానికి, ఈ దౌర్జన్యానికి పాల్పడ్డారు. మాకెవరూ లేరు, మాకు చట్టమే దిక్కు. For more videos like this, subscribe Big TV channel.